కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి పోలింగ్ కేంద్రం 14 అయిన ఈ కొత్తపల్లిని సందర్శించారు. ఆమె ఓటింగ్ చాలా సజావుగా సాగుతోందని ఆమె తెలిపారు. అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ఈ పంచాయతీలో 1200 ఓట్లు ఉన్నాయన్నారు. ఉదయం నుంచి వర్షం పడుతున్న వర్షాన్ని లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం హర్షణీయమన్నారు. అయినా పక్క తీసుకో. అయినా పక్క తీసుకో. బాగానే జరుగుతున్నాయి, ప్రశాంతంగా జరుగుతున్నాయండి. ఫాస్ట్గా కూడా జరుగుతున్నాయి, బాగానే వస్తూ ఉన్నారు. వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నారు. బాగా ప్రశాంతంగా జరుగుతుంది. దాదాపు వచ్చేసి 1280 ఓట్లు అనమాట. వస్తూ ఉన్నారు. ఇంకా 5 వరకు ఉంటుందండి. ఇక్కడైతే ఏమి ఇబ్బంది లేదు. అచ్చిపల్లి కూడా అక్కడ కూడా బాగా ప్రశాంతంగానే ఉంది. పబ్లిక్ రెస్పాండ్ అంటే నేను ఇక్కడ ఈ బూతులునే తిరుగుతూ ఉన్నాను కదండి. ఓటర్లు అయితే బాగానే వస్తున్నానండి, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటున్నారు. బాగానే జరుగుతున్నాయి, ప్రశాంతంగా జరుగుతున్నాయండి. ఫాస్ట్గా కూడా జరుగుతున్నాయి, బాగానే వస్తూ ఉన్నారు. వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నారు. బాగా ప్రశాంతంగా జరుగుతుంది. దాదాపు వచ్చేసి 1280 ఓట్లు అనమాట. వస్తూ ఉన్నారు. ఇంకా 5 వరకు ఉంటుందండి. ఇక్కడైతే ఏమి ఇబ్బంది లేదు. అచ్చిపల్లి కూడా అక్కడ కూడా బాగా ప్రశాంతంగానే ఉంది. పబ్లిక్ రెస్పాండ్ అంటే నేను ఇక్కడ ఈ బూతులునే తిరుగుతూ ఉన్నాను కదండి. ఓటర్లు అయితే బాగానే వస్తున్నానండి, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటున్నారు. బాగానే జరుగుతున్నాయి, ప్రశాంతంగా జరుగుతున్నాయండి. ఫాస్ట్గా కూడా జరుగుతున్నాయి, బాగానే వస్తూ ఉన్నారు. వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నారు. బాగా ప్రశాంతంగా జరుగుతుంది. దాదాపు వచ్చేసి 1280 ఓట్లు అనమాట. వస్తూ ఉన్నారు. ఇంకా 5 వరకు ఉంటుందండి. ఇక్కడైతే ఏమి ఇబ్బంది లేదు. అచ్చిపల్లి కూడా అక్కడ కూడా బాగా ప్రశాంతంగానే ఉంది. పబ్లిక్ రెస్పాండ్ అంటే నేను ఇక్కడ ఈ బూతులునే తిరుగుతూ ఉన్నాను కదండి. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి పోలింగ్ కేంద్రం 14 అయిన ఈ కొత్తపల్లిని సందర్శించారమ్మా. మరి దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి, అప్డేట్స్ ఏంటి? పులివెందుల సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఇష్యూస్ సంబంధించి ఈరోజు 2 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒకటి అత్తవెల్లి, 2 ఈ కొత్తపల్లి. ఈ 2 పోలింగ్ బూత్లలో ఈ రోజు రీపోలింగ్ జరగడానికి అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ 2 పోలింగ్ బూత్లకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో అంతవరకు ఈ కొత్తపల్లిలో 1273 ఓట్లు ఉంటే అందులో 340 ఓట్లు పోలయ్యాయి. దీనికి సంబంధించి 26% అయినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే అత్తవెల్లిలో 492 ఓట్లు ఉంటే 166 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంట్లో 33% ప్రస్తుతానికి 12 గంటల వరకు పోలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 2 పోలింగ్ బూత్లకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఘర్షణలు, నిరసనలు, ఉద్రిక్తతలు, గొడవల మధ్య సంబంధిత ఎన్నికల కమిషన్ ఈ 2 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈ రోజు రీపోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రీపోలింగ్ జరగడానికి ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఇష్యూలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేసుకొని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఎన్నికల కమిషనర్ను కలిసినటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలి. అక్కడ జరిగినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ పరిస్థితి అయితే అధికారులు చేయడం జరిగింది. అయితే ఉదయం నుంచి 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీనికి సంబంధించి రీపోలింగ్ సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కును నిష్పక్షపాతంగా లేదంటే తమ ఓటు హక్కును అధీనం చేసుకునేటువంటి విధంగా అధికారులు
ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ ఉదయం 9 గంటల లోపలనే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి గొడవల్లో సంబంధించి రీపోలింగ్ జరుగుతున్నా కూడా ఈ రీపోలింగ్ జరిగినా కూడా మాకు అంటే ఓటర్లకు కానీ అటు వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఏజెంట్లు వాళ్ళకు కూడా ఎవరిని నిన్న రానియకుండా ఓట్లు వేసుకున్నారనేటువంటి నెపంలోనే ఈ రోజు జరిగేటటువంటి రీపోలింగ్ మళ్ళీ ఈ రోజు కూడా అదే విధంగా కొనసాగుతుందనేటువంటి విధంగానే ఈ రీపోలింగ్ అనేటువంటి దాన్ని మేము బహిష్కరిస్తామని ఎంపీ అవినాష్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి డిక్లేర్ చేయడం జరిగింది. అయితే వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఆ వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి వీడియోలను ఈ పోలింగ్ కేంద్రంలో ఉండేటటువంటి ఎవరైతే ఈ ఏజెంట్లకు దాన్ని బహిర్గతం చేసి అక్కడ జరిగినటువంటి దొంగ ఓట్లన్నిటినీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఎన్నికల కమిషన్ దాంట్లో జరిగినటువంటి వాటిని ఎన్నికల కమిషన్ తీసుకెళ్లడంతోనే ఈ రీపోలింగ్ జరుగుతుంది. అయితే మాకు ఈ రీపోలింగ్ లో ఎలాంటి సంతృప్తి లేదు. మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో ఉండేటువంటి అన్నిటిని కూడా అంటే 15 పోలింగ్ కేంద్రాల్లో ఉండేటువంటి అన్నింటిలో కూడా రీపోలింగ్ జరిగితేనే మేము సంతృప్తి చెంది అప్పుడు దీనికి అంటే మీ ఎన్నికలను మేము యాక్సెప్ట్ చేస్తామనేటువంటి విధంగానే ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పడంతో ఈ వైసీపీకి చెందినటువంటి ఓటర్లు కావచ్చు వైసీపీకి చెందిన ఎవ్వరు కూడా ఇందులో పార్టిసిపేట్ కాకుండా కాలేదంతో ఒక్క మిగిలిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఓట్లను ఈ రోజు సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి వర్షం చిరుజల్లులు పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఓటర్లు కూడా మందకొడిగా తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. గ్రేట్ రైట్ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ. ఒక్కడికి 3 పెడతావు వచ్చి మళ్ళీ ఐఫోన్ ఇచ్చింది నీకు ఇందాక నాకు